ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/1/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, దశమి మధ్యాహ్నం 12:22 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:06 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 10:35 నుండి 12:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:57 నుంచి 3:41 వరకు, వర్జము రాత్రి 2:26 నుండి 3:56 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 5:53కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, అప్పుల బాధ నుంచి విముక్తి కలగడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థికాది ఆనంద యోగాల పరంపర, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో పదవి లభించేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మికటువంటి విశేషాల్లో శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ లాభం, అలాగే విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం. ఇక వ్యాపార విషయానికి వస్తే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పక ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాల పరంపర. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటు చర్యలు, అలాగే పెద్దవాళ్ల మాట వినకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం. కాబట్టి కాస్త పెద్దవారి మాటలు, అమ్మ నాన్న మాట వినండి. విద్యలో పరిపూర్ణత పొందుకోండి. తప్పకుండా పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల వీటి నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులందరికీ లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ఈ ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశం. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మికులు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో నష్టాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కానీ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కొంత లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం కొద్దిగా ఇతరుల ఒత్తిడి, అధికారుల ఒత్తిడి వల్ల తప్పుడు వ్యాపారాన్ని, తప్పుడు లెక్కలు చూపడం వల్ల కొంత వ్యాపార నష్టాన్ని పొందిన అవకాశం. ఈ ప్రభుత్వ అధికారులకి ఈ విద్యాలయ సంబంధ వ్యాపారస్తులు ఇబ్బంది పడే సూచనలు బలంగా కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు ఉన్నాయి, నష్టాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి లాభవంతమైన శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడడం, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, కుటుంబ సభ్యులతో కంటూ తల్లిదండ్రులను ఎదిరించడం, విద్యకి అంటే ఆటంకాలు కలిగించుకోవడం, స్వయం కృతాపరాధాలు, ప్రేమ కల్లాపాలు ముని తేలడం, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం 4, 5, 6, 7 అధ్యాయాలు తప్పకుండా చదవండి. భగవద్గీత పారాయణం వల్ల మీకు మంచి ప్రయోజనం. అలాగే దుర్గా అష్టోత్తరాన్ని, సుందరకాండ పారాయణాన్ని చేయడం వల్ల
హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ సౌఖ్యంలో అనుకూలతలు పొందుకుంటారు. వీరికి ఉదయం 8:36 నుంచి 9:57 వరకు, తిరిగి సాయంకాలం 4 నుంచి 5:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలు చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ధనయోగం, మంచి ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభం, ఆర్థిక ప్రయోజనం, విదేశీయానం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మని వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. శుభవార్తాశ్రవణం. బంధుమిత్రులతో అనుకూలత, కోర్టు తగాదాలు సమసిపోయే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలాభం. ఈ రోజు ప్రశాంతమైన జీవనం. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ కానీ తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగం, రోగనాశనం. అలాగే విద్యార్థికి విదేశాలకు కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన, విదేశాల్లో కూడా స్థిరమైన నివాస యోగ్యత, అనుకూలమైన విద్యా ప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా లాభవంతమైన శుభస్థితి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ప్రశాంతమైన జీవనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి లాభాలు ఉంటాయి. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి అవకాశాలు, వ్యాపార లాభాలు. కొత్త వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. ఇదంతా చాలా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవడం,
నోరు అదుపులో పెట్టుకోవడం, నిన్నటి ఫలితాలు కదా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే అంటే ఇవాళ కొద్దిగా బెటర్, అంటే వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా. అలానే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టినా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. అలానే మీరు ఎట్టి పరిస్థితుల్లో జూదానికి లాటరీలకి దగ్గరికి వెళ్ళకండి, అవి మిమ్మల్ని మోసం చేస్తాయి. మిత్రుల మాట నమ్మి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, కానీ మిత్రుల మాట నమ్మి అనవసరంగా కొత్త పెట్టుబడులు పెట్టకండి. కుటుంబ సభ్యుల మాట వినడం వల్ల ప్రయోజనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు పొందుకోవడం, అలాగే కోర్టు వివాదాలు సమస్య పోవడం. ఇతరత్ర కుటుంబ వ్యక్తుల కాని వారితో కనుక మనం ఏదైనా ఒప్పందాలు చేసుకున్నా, వ్యాపారం ప్రారంభం చేసినా నష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు పడే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు మధ్యవర్తిత్వం చేయకండి వాళ్ళ, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే శుభకార్యాచరణ, వివాహం కానీ ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలతలు పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆర్థిక సౌలభ్యం, రోగనాశనం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలియిక, ఇంట్లో విందు వినోదాలు జరిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. అదృష్ట యోగమే, వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలతలు, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమంగా కావచ్చు లేదా సహజమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. సోదరులతో సఖ్యత, అలాగే కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు కానీ ఆస్తి పెంపుదలకు కానీ మీరు అనుకూలంగా ఉండే అవకాశం. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండబోతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. సినిమా రంగంలో వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, ధనము, ప్రభుత్వ ఉద్యోగ లాభము, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యలాభం, వ్యవహార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోకి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభం. అలాగే రైతన్నలకి పంట లాభం. రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. దర్శక నిర్మాతలకి కలిసి వచ్చే అదృష్ట యోగం. ఆనంద యోగం, ఆర్థిక విషయాల్లో శుభయోగాలు పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ
ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభిస్తాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపర్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, మంచి వ్యవహార లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితృల సుఖ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యలో కూడా ఈ సిఏ లాంటి పరీక్షలు కానీ, గ్రూప్స్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించే అవకాశం లేదా అటువంటి వాటికి ఈ రోజు ప్రయత్న ప్రారంభం కూడా చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా కనపడుతుంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి జీవనం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ముఖ్యంగా అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కొంతవరకు ప్రశాంతతని చేకూర్చుకోగలిగే అవకాశం, మాట మీద నిలబడడం, మంచి మాటలతో అందరిని ఆకట్టుకోవడం, మౌనాన్ని ప్రదర్శించడం, స్వయంకృతాపరాధాలని గ్రహించడం, దానివల్ల జాగ్రత్త పడడం, ఎక్కడ ఎలా ఏ విధంగా ఉండాలన్నటువంటి నీతిని తెలుసుకోవడం. కాబట్టి అవతలి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగనే ప్రవర్తించే ప్రయత్నం, ఆవేశానికి లోను కాకుండా, అవతల వాడు ఆవేశపడ్డా మీరు ఆవేశం లోను కాకుండా జాగ్రత్త పడడం, తద్వారా మీకు అనుకూలమైనటువంటి కార్య సాధన పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా కానీ, వైవాహిక పరంగా కానీ, సంతాన పరంగా కానీ అనుకూలమైన శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవాలి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాలు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోవడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవడం, అలాగే విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు వృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా సోదరుల మధ్య మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు జరగడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభానికి నాంది పలకడం, సినిమా రంగంలో వృద్ధి బాగా ఉండడం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, విద్యార్థులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్తులు బయటపడడం, అలాగే నూతనమైనటువంటి గృహము గాని, పొలము గాని, స్థలము గాని కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, కోర్టు వివాదాల సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన
శుభయోగాల పరంపర, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీద రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ప్రావీణ్యమైనటువంటి భాష ఉపయోగం, అంటే మంచి మాటల తీరు, అవతల వాళ్ళకి ఎవరి వారికైనా సరే వారి వారి భాషల్లో మంచి సమయస్ఫూర్తిగా మాట్లాడడం, ఆ యొక్క కానున్న కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టుగా ఆ పనిని పూర్తి చేసుకుంటారు. అంటే మీ వల్ల కుటుంబానికి మేలు జరిగే అవకాశం, ఎటువంటి వాళ్ళైనా సరే మీ వైపు తిప్పుకొని కార్యసాధన పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకి లాభము, శుభవార్త శ్రవణం, అనుకున్న చోటు ఉద్యోగంలో భద్రత. మీరు విద్యార్థికి అత్యుత్తమ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అని అన్ని రకాల పరీక్షల్లో విజయము ఖాయంగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా ప్రశాంతమైన సుఖజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.